నేను టమాటా కోడిగుడ్లు కూర వండుతున్నా. ఇదిగోండి, ఇవాళ టమాటాలు వేసి కోడిగుడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, తాలింపు వేసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాలి. వేగిన తర్వాత టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసాను చెప్తాను ఫ్రెండ్స్. తాలింపులను కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మీకు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫాస్ట్గా ఎగుద్దని. కొంతమంది జాబ్లకు వెళ్తూ అలా కొంచెం ఫాస్ట్గా అవ్వాలనుకుంటారు. ఇలా కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుద్ది. సరే ఉడుకున్నా. ఫ్రెండ్స్ వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవడమే. ఈ టమాటాలు కూడా ఉడికినాక అప్పుడు గుడ్లు వేసుకోవడమే. మేము ఊరి నుంచి రాగానే వండాను ఫ్రెండ్స్. ఈ కూడా ఉడికినాక గుడ్లు వేసి కొంచెం నీళ్ళు పోసి ఉప్పు కారం, మళ్ళీ ఉప్పు కూడా చూసుకొని ఉప్పు కారం కూడా వేసి కొద్దిసేపు ఎగరనిస్తే చాలు ఫ్రెండ్స్. టమాటా కూర రెడీ అయిపోద్ది. ఇదిగోండి రైస్, అన్నం వండిస్తే కూర ఉండాలి. ఇంకోటి ఫ్రెండ్స్ వేగుతున్నాయి చూసారా, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. గుడ్లు కూడా వేసాను. సగం గ్లాస్, దీంతో సగం గ్లాస్, పెద్ద గ్లాస్తో సగం పోసుకుంటే చాలు.
చూసే ఫుల్ మంట పెడితే గుడ్డు కొంచెం విడిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెవులు వేస్తున్నా. కొంచెం అంట పెడితే ఇక ఇది అయిపోయిన తర్వాత తీసేయడమే ఫ్రెండ్స్. ఇక ఇంకేం వేయవసరం. ఉప్పు ఇది టమాటాలు అవి కూడా వేసిన తర్వాత ఏగుతాయి కదా, ఫస్ట్ నుంచి మొత్తం చెప్తున్నా. తాలింపు వేయాలి ఫ్రెండ్స్, నూనె పోసి తాలింపు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. అవి కూడా ఉడకడానికి తొందరగా ఏగడానికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి వేగిన తర్వాత టమాటాలు కూడా వేయాలి. టమాటాలు కూడా వేసిన తర్వాత అది కూడా వేగిన తర్వాత ఉప్పు కారం వేసి కలిపి కోడిగుడ్లు కూడా వేసేయాలి. వేసి కొంచెం గ్లాస్లో సగం పోయింది చాలు. నేను 6 గుడ్లకి సగం పోసాను. ఎక్కువ కూరకైతే ఎక్కువ పోసుకోవాలి, దానికి సరిపడా. దానికి సరిపడా ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే అందరూ అసలు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఆపొద్దు, ఆపితే తెలియదు. అందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఊరి నుంచి రాగానే కోడిగుడ్డు వేసుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ వస్తుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. అలాగే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తే నా వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. దేవుడి పెడతాను, ఇలా కూర ఇవన్నీ పెడతాను ఫ్రెండ్స్. నేను వెళ్ళిన చాట్ని అవి కూడా పెడతాను ఫ్రెండ్స్. అన్నీ చూడండి చక్కగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి దించేయడం. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, చక్కగా. ఇది గుడ్డు ఏమైందంటే నీళ్ళని ఎగిరిపోయి కొంచెం ఇదయింది ఫ్రెండ్స్, అందుకు మొక్క అయిపోయింది. నీళ్ళు కూడా ఎగరనవ్వకుండా పెట్టాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బాయ్ ఫ్రెండ్స్. ఇదే ఇక